ఆచి చికెన్ మసాలా. పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఎంతమంది ప్రభుత్వం కట్టేది, ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, రిజర్వాయర్లో నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని, దాంతోపాటు మరి ఈ మధ్యకాలంలో నిన్నకాక మొన్న జీవో ఇచ్చారు పీపీపీ మోడల్ ఎక్కడ లేని విధంగా. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా ఒక కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్ర ఫసైల్ అని. ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డ్ సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులుగా ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడకపోయిన పిఆర్సీ లేదు. మరి ఉద్యోగ సంఘాలను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాయి, దాని మీద మాట్లాడి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళని బాధించి వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్యది. వీటన్నిటి మీద కూడా రేపు మరి కౌన్సిల్లో మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాం. దాని మీదే ఇవాళ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. కీలకంగా 30 అంశాలు ఎజెండాలు పెట్టారు అసెంబ్లీ కానీ శాసనం కానీ, అభివృద్ధి మీద పెట్టారు తప్ప మీరు చెప్పిన అంశాలు ఏమి కూడా అందులో అయినట్లేదు. వాళ్ళు ఏ అంశం పెట్టినా అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది? రాష్ట్రంలో అభివృద్ధి అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి ఏ రంగంలో అభివృద్ధి ఉంచమండి అని చెప్తాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1-3 స్థానం ఉంది చెప్పండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది? వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలేదు. అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు వచ్చిన ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం. 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము చెప్తాను. డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు సార్, స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి పోదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడుతుంది. నన్ను చూసామండి, నేను డీఎస్సీ శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో కొంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఈ ర్యాలీలో అంతా ఫేక్ పోలీసులు పెట్టి ర్యాలీలు ఫేక్ పోలీసులా?
అమ్మవి గారి వీళ్ళంతా ఫేక్ పోలీసులు పెట్టారని హోంమంత్రి అనితే చెప్తున్నారు. పోలీసు పోలీసులు ఉంటారండి. పోలీసు నకిలీ పోలీసు మీరు వాళ్ళలో నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం ఏం చేస్తారు? నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే డ్రెస్ నుంచి అమ్మే మీరే డ్రెస్ ఇచ్చి హంగామా చేయించారు అనేది పోవాలండి. ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మాట్లాడితే హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట.